వైద్య రంగంలో నర్సుల ప్రాముఖ్యత చాలా విలువైనదని అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ దక్షిణాది రాష్ట్రాల కోశాధికారి అలైవనం శ్రీనివాసరావు అన్నారు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 106 కాకినాడ శ్రీ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ అధ్యక్షులు తెలగాని వీరభద్రరావు అధ్యక్షతన అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అలైవనం శ్రీనివాసరావు మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సుల ప్రాముఖ్యత చాలా విలువైనదని అన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ వ్యవస్థకి ఒక దిక్సూచిగా నిలిచారని, అందువలనే నైటింగేల్ పుట్టినరోజును అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం క్లబ్ అధ్యక్షులు వీరభద్రరావు మాట్లాడుతూ మనకు కనిపించే దేవుళ్లుగా కోవిడ్ సమయంలో నర్సుల ప్రాముఖ్యత, వారి సేవలు వెలకట్టలేనివిగా చెప్పవచ్చునని అన్నారు. జీజీహెచ్ కాకినాడ హెడ్ నర్స్ హైమవతి, జీజీహెచ్ కాకినాడ స్టాఫ్ నర్స్ వై రత్నకుమారి, ఎంపీహెచ్ ఎంఎఫ్ కరప, పిహెచ్సి బొడ్డుపల్లి దేవి, ఎంపీహెచ్ ఎఫ్ జ్యోత్స్న, ఆశా పి అమూల్య వారి సేవలను గుర్తించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ వెంకీ శివకుమార్, డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ వైఏ కిరణ్ కుమార్, గవర్నర్ ఏరియా రిప్రజెంట్ సిహెచ్ లక్ష్మీ నాగేంద్ర, ప్రెసిడెంట్ వీరభద్రరావు, క్లబ్ సెక్రటరీ వివి ప్రసాద్, సత్యబాబు, సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. మన చిన్నవాళ్ళందరికీ నా ఆఫీసులు. ఈరోజు కోవిడ్-19 బర్త్డే. ఆమె ఇటలీలో జన్మించారు కానీ యుద్ధంలో ఆమె చేసిన సేవ మధురైనది. వెరీ గ్రేట్. అలాగే మేము కూడా చెయ్యాలని ఆశపడుతున్నాము. కానీ ఇంటి బాధ్యతలు, హాస్పిటల్ బాధ్యతలు అన్నీ మా మీదే ఉంటాయి. కానీ చేయగలుగుతున్నాం మేము. దేవుడు మాకు ఆ శక్తి ఇస్తున్నాడు కూడా. సత్కారం చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు నేను అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారు కూడా నా వందనాలు. ఇవాళ నైటింగేల్ గారి బర్త్డే అంటే నర్సెస్ డే. ఆమె బర్త్డే ఒక నర్సెస్ డేగా మారిందంటే ఆవిడ సేవలు చాలా అమూల్యమైనవి. ఆవిడ 1928లో జన్మించారు. ఆవిడ ఈ వ్యవస్థలే ఒక నర్సింగ్ అనేది ఆమె స్థాపించిందంటే ఆమె ఎన్నో సేవలు చేస్తున్నారు. యుద్ధ సమయంలో గాయపడిన వీరులకి కట్లు కట్టడం, వాళ్ళని గాయాలు కట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చూసుకుంటూ, ఆమె అప్పుడు మన ఏ సదుపాయాలు లేనప్పుడు ఆమె ఒక ల్యాంప్, విత్ ల్యాంప్ అని ఒక పేరు, ఆ ల్యాంప్ పట్టుకుని ఎంతో మందికి సర్వీస్ చేశారు. ఆవిడ చేసిన సర్వీసు నిజంగా ఇప్పుడు యూనివర్సల్గా ఒక నర్సింగ్ అనేది ఏర్పడిందంటే ఆమె ఎనలేని సేవలు ఎంతో మందికి అందించి ఉంటారు. ఆవిడ తద్వారా ఎంతో మందిని అదే శిక్షణలో రూపొందించి ఒక్కొక్క నర్సెస్ తయారు చేశారు. ప్రతి పేషెంట్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది, నర్సే ఎక్కువగా ఉంటుంది. డాక్టర్స్ వైద్యం చేసి వెళ్ళిపోతారు. ఆ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి కావాల్సిన సైకలాజికల్ సపోర్ట్ అయినా ఏదైనా సరే ఒక స్టాఫ్ నర్స్ మాత్రమే ఇవ్వగలదు. అదే రీతిగా కరోనా వచ్చిన టైంలో కూడా డ్యూటీగా చేస్తే ఏ మనిషి కూడా ఏ పని చేయలేదు. ఆ డ్యూటీని ఒక బాధ్యతగా, ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఇది నా పని, నా ద్వారా పేషెంట్ ఏం కాకూడదు అనే ఒక ఎయిమ్తో ఒక ధైర్యంగా సేవలు అందించగలిగి, ఆ పేషెంట్ అటాచ్మెంట్ కలిగి వాళ్ళ బాధలు ఏంటి అన్నీ తెలుసుకోగలిగేది ఒక స్టాఫ్ నర్స్ మాత్రమే. అదేవిధంగా కరోనాలో కూడా మేము ఎంతగానో ధైర్యంగా సేవలు చేసాం. డాక్టర్స్ అయితే అదే సమానంగా స్టాఫ్ నర్సెస్ కూడా సేవలు చేసేది. ఇటువంటి సేవలు చేస్తారని మీరందరూ గుర్తించి మాకు ఇలా సన్మానం చేయడం చాలా సంతోషించే విషయం. ఇలా మేము అందరూ సేవ చేస్తున్నాము. ఈ విధంగా ఒక నర్సింగ్ ఫీల్డ్ అనేది ఒక ఏర్పడింది, ఒక అటాచ్మెంట్, ఒక ధైర్యం అనేది వచ్చిందంటే కేవలం అది మాత్రమే. ఆవిడ మాకు ఇంత మంచి అవకాశాన్ని, ఇంకా ఎన్నో సేవలు చేసే వారన్నీ ఇచ్చారంటే నిజంగా ఆవిడ వల్ల వచ్చింది. దీన్ని మేము అందరూ సంతోషిస్తున్నాం. అందుకే ఈరోజు నర్సెస్ డే అందరూ సెలబ్రేట్ చేస్తున్నారండి. ఈ అవకాశం ఇచ్చింది ఇంటర్నేషనల్ శ్రీ పద్మారాం ఎల్ఎంఎఫ్ కాకినాడ అధ్యక్షులైన తెలగాని వీరభద్రరావు గారి అధ్యక్షతన ఈరోజు ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్డే సందర్భంగా ఈరోజు మరి సొసైటీలో మరి
చాలా విలువైనది వైద్యం. ఆ వైద్య వృత్తిలో ఉన్నటువంటి మరి నర్సెస్ని గుర్తించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు మరి శ్రీ పద్మారాం క్లబ్ ద్వారా మరి వీళ్ళందరినీ కూడా సన్మానించుకోవడం జరిగింది. మరి ఫ్లోరెన్స్ నైటింగేల్ గురించి మరి ముందు సన్మాన రైతులు చాలామంది మాట్లాడారు. మరి ఆవిడ ఒక నర్సింగ్ని ఒక వృత్తిగా తీసుకుని ఆవిడ ఎంతో మందిని మరి యుద్ధ సమయాల్లో గాయపడినటువంటి మరి ప్రజెంట్ ఇప్పుడు మరి ఇండియా పాకిస్తాన్ ఎలా యుద్ధం జరుగుతుందో అలాంటి యుద్ధాలు జరిగిన టైంలో ఎందరికో ఆదర్శంగా ఉండి నేనున్నానని భరోసాగా నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలిచిన వ్యక్తుల్లో మరి ఫ్లోరెన్స్ నైటింగేల్ ఫస్ట్ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. మరి నర్సింగ్ ఫీల్డే ఒక ఆదర్శంగా ఆవిడ కొనియాడవచ్చు. మరి అలాంటి వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకుని సొసైటీలో మరి వైద్యపరంగా కానీ మరి ఒక ఎడ్యుకేట్ చేయడం విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా నర్సింగ్ ఫీల్డ్లో ప్రతి ఒక్కరు కూడా ముందుంటారని నేను అనుకుంటాను. మరి అలాంటి వ్యక్తులే ఈరోజు సన్మానగ్రహీతులు కూడా. వాళ్ళు ఎంతో కష్టపడి పేద ప్రజలకి సేవ చేసే వ్యక్తుల్లో వీరు కూడా కొనియాడవచ్చు. మరి ఎప్పుడు కూడా మనం సొసైటీలో ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత వరకు మానవ సేవే మేధవ సేవ అనే సిద్ధాంతంతో మనం వెళ్ళినప్పుడు మనం ఒకరికి సహాయం చేసినప్పుడు ఆ సహాయం మనకు కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సేవాభావాన్ని అలాంటి సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని 10 మందికి సేవ చేసే భాగ్యం మనకు వచ్చినందుకు మనం చాలా సంతోషపడాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ అయిన పింకే శివకుమార్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ అయిన మరి కిరణ్ కుమార్, గవర్నర్ ఏరియా రిప్రజెంట్ సిహెచ్ లక్ష్మీ నాగేంద్ర, ఎల్ఎంఎఫ్ క్లబ్ అధ్యక్షులైన తెలగాని వీరభద్ర గారు, అలాగే సన్మాన రైతులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్డేని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది.